ఏ లీడర్ అయినా సరే నన్ను గెలిపిస్తే ప్రజల రక్షణకు భరోసా కల్పిస్తాం అంటారు. ఏ సీఎం అయినా ఇదే మాట చెప్తారు. ప్రజల రక్షణ కోసమే పనిచేస్తారు. కానీ అదేందో విచిత్రంగా చంద్రబాబు సారు అందుకు విరుద్ధంగా చేస్తాం అని అంటున్నారు. అవునుల్లా ప్రజల రక్షణకు భరోసా ఉండదట సార్ జయంగా. నేను ఎప్పుడు మోసగాళ్ల పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇన్న రానుల ప్రజల రక్షణకు భరోసా ఉంటదని చెప్పాల్సిన చంద్రబాబు సారు, ప్రజల రక్షణ కోసమే పనిచేస్తామని చెప్పాల్సిన చంద్రబాబు సారు ప్రజల రక్షణకు భరోసా ఉండదు అని చెప్తున్నాడు. ఏందుల్లా ఈ చంద్రబాబు సార్ ఇట్లా మాట్లాడతాడు? ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మరి కావాలనే అన్నాడా, లేకుంటే ఈ నడమ ఓటి మాట్లాడబోయి ఓటి మాట్లాడుతున్నాడు కదా పదే పదే, అట్లా ఇట్లా ఈ తరీకలా మాట్లాడిండా అనేది తెలియదు. కానీ ఈ మాటలు విన్న జనాలు అయితే మస్తు నవ్వుకుంటున్నారు, షాక్ అవుతున్నారు కూడా కొంతమంది. ఎందుకంటే సీఎం అయ్యుండి జనాలకు భరోసా ఉంటుందని అనాలనా, భరోసా ఉండదు అనాలనా? మరిగా భరోసా లేనప్పుడు వీళ్ళ సర్కార్ ఏం చేస్తున్నట్టు, సీఎంగా ఏం వెలుగబెడుతున్నట్టు ఈయన గారు అని అనుకోరా అనుల పబ్లిక్? ఏందో ఏమో పోరి, అసలు ఈ చంద్రబాబు సార్కి ఏమైందిలాగా అట్లా మాట్లాడతాడో ఒక్కోసారి అని అనుకుంటున్నారట ఈ మాటలు విన్న కొందరు జనాలు.